ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టమేనని, ఇది ప్రజా వ్యతిరేక చట్టమని సీనియర్ న్యాయవాది బెహెరా సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు బిఎస్ లత, జనరల్ సెక్రటరీ పైల శ్రీనివాసరావు తదితరులు పేర్కొన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాదులు మాట్లాడారు. కోర్టులను బాయ్కాట్ చేస్తూ 22 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. ఆస్తి హక్కు చట్టానికి ఇది పూర్తిగా విరుద్ధమని, భూ కబ్జాలు, భూ వివాదాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని వెల్లడించారు. లోనే ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన స్టేట్లు వాళ్ళెవరూ కూడా ఇది ఇబ్బందికరమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రజల తాలూకు ఆస్తులకు రక్షణ లేదనే ఉద్దేశంతో వారెవరు ఇంట్రడ్యూస్ చేయనప్పటికి కూడా మన ప్రభుత్వం వారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే, ఏ వ్యక్తి కూడా తన తాలూకా ఆస్తుల విషయమై తగాదా వస్తే సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తిగా రెవెన్యూ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ పరిష్కారం చేయమని ఒక ఏర్పాటు చేశారు. దానివల్ల మీకు తెలియంది కాదు, సివిల్ కోర్టులో చట్టాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది, సక్సెషన్ యాక్ట్ ఉంది. వీటన్నింటినీ కూడా పురస్కరించుకొని ఏ ప్రొసీడింగ్స్ ఏ విధంగా నడవాలనే ఉద్దేశంతో ఒక ప్రొసీజర్ అనేది ఉంది. దాని ప్రకారం ఏదైతే సాక్ష్యంలో తీసుకోవాలి, ఏది సాక్ష్యంలో తీసుకోకూడదు అని ఎవిడెన్స్ యాక్ట్ చెబుతూ ఉంది. అలాగే ఏదైనా వాద్యం అన్నది ఎన్ని రోజుల్లోగా వేయాలి, ఎన్ని రోజుల తర్వాత దానికి లిమిటేషన్ ఉంటుంది, అది పనికిరాకుండా పోతుంది అనేది లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. అలాగే ఇంట్లో ఎవరైనా వారసత్వ ఆస్తి కానీ, స్వయంగా సంపాదించిన ఆస్తి కానీ విషయమై ఏమైనా డిస్ప్యూట్ వస్తే హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నది దానికి ప్రత్యేకించి ఇవ్వబడింది. వీటన్నింటికి ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా కోర్టులో ఏ కేసు దేనికి అప్లై అవుతుంది అన్నది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చెప్తుంది. అన్ని రాష్ట్రాలకి ఒక సూచన చేయడం జరిగింది. ఒక చట్టాన్ని రూపొందించండి అంటూ ఒక ముసాయిదా చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ హక్కులు యాజమాన్యం నిర్ణయించే ఒక చట్టం. ఇది అక్టోబర్ 31వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. అప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి మన ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఈ చట్టం వల్ల ఏంటంటే, కోర్టు పరిధిలో ఉన్న కోర్టుకున్న అధికారాలన్నీ కూడా రెవెన్యూ అధికారులకు కట్టబెడుతూ ఈ చట్టం రూపొందించడం జరిగింది. అంతేకాకుండా భూమి మీద హక్కులు కానివ్వండి, యాజమాన్యపు హక్కులు కానివ్వండి, టైటిల్ కానివ్వండి, ఇది నిర్ధారించడానికి కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇది ప్రజా వ్యతిరేక చట్టం. మా పెద్దలందరూ కూడా మీకు బాగా వివరించారు దాని నష్టాలు కష్టాలు అన్నీను. సో అందులోకి నేను డీప్గా వెళ్ళను. కానీ నేను చెప్పేది ఏంటంటే, 30 రోజులుగా మేము న్యాయవాదులు అందరం రాష్ట్రం మొత్తం మీద దగ్గర 50,000 మంది న్యాయవాదులు తీవ్రంగా బాయ్కాట్ చేస్తూ, ఆ బాయ్కాట్ చేయడం వల్ల మాకు ఇబ్బందులే కానీ ప్రజలకు